ఎప్పుడైతే రాజ్ తరుణ్‌కి తనకి గొడవలు జరుగుతున్న టైంలో ఎప్పుడైతే లావణ్య తన మీద అంత హరాస్‌గా బిహేవ్ చేస్తుంది, అట్లాంటి మాటలు మాట్లాడుతుంది, ఈ అమ్మాయి నుంచి నాకు విముక్తి కావాలి అని అనుకున్నప్పుడు, ఈ అమ్మాయి వచ్చి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చే వరకి తనని వదిలించుకునే ప్రయత్నాలు ఆయన ఎందుకు చేయలేదు? ఎలా చేయాలి అంటారు? ఈయన ఇప్పుడు తనైతే ఎలా అయితే వెళ్ళిందో ఈయన కూడా అదే దాంట్లో వెళ్ళొచ్చు కదా. రాజ్ తరుణే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో, తన నుండి నాకు రక్షణ లేదు, తను ఇట్లా మాట్లాడుతుందని ఆయన ఎందుకు చేయలేకపోయారు? డైరెక్ట్గా ఎందుకు ఆమెను మెల్లిమెల్లిగా అవాయిడ్ చేసి మళ్ళీ అడిగిన తర్వాత ఆపేసేయండి. నేను ఎందుకంటే మళ్ళీ నాకు ఈ మధ్య ఎక్కువ ఇంటర్వ్యూస్ మతిమరుపు వచ్చిస్తుంది, అక్కడే చెప్పేస్తాను మీకు. సో మగాడు బేసికల్లీ ఒక ఆడది నన్ను కొడుతుంది, ఒక ఆడది నన్ను తిడుతుంది అని చెప్పుకోవడానికి కొంత చిన్న చూపుగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ పాయింట్. మన ప్రాణంకి మించింది ఏదీ లేదండి. ఉంటుందండి, అభిమానం ఉంటుంది, అభిమానం ఉంటుంది. అదేంటంటే అలా బయటికి వస్తే నన్ను తక్కువగా అనుకుంటారు, చీప్గా అనుకుంటారు. ఒక ఆడదాన్ని కూడా నువ్వు ఇట్స్ లవ్ ఆర్ సింపతి. ఏంటది? ఇప్పుడు రాజ్ తరుణ్ ఈ విషయం మొగాడు ఎప్పుడు కూడా అభిమానం చంపుకొని బయటికి రాడు, తను నన్ను తిడుతుంది చెప్పుకోలేడు అంటున్నారు. మనమైతే చూస్తున్నాం ఇప్పుడు గత 10-15 ఏళ్ళ నుంచి నార్మల్గానే అమ్మాయిల మీద జోక్స్ ఉన్నాయి, కామెడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఆడదంటేనే అది ఇది అని చెప్పి అందరూ మీలాంటి రాస్తారు. సరదాగా రాసే జోకులకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఇది నిజంగా ఆయన అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎందుకు బయటకు చెప్పలేకపోయారు అని మళ్ళీ అదే మీరు మళ్ళీ అదే చెప్తున్నా. ఆయనే కాదు, చాలా మంది మగాళ్ళు బయటకు వచ్చి నా పెళ్ళ నన్ను కొడుతుంది, నన్ను రాసి రంపాన పెడుతుంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే భయమా, సింపతియా, లవ్వా? లావణ్య మీద రాస్తారనుకుంది భయం. భయం తన మీద తనకున్న భయమా, తను ఏమైనా చేసుకుంటుందని భయమా, ఏమైనా చేస్తుందని భయమా? నాకు కన్ఫ్యూజ్. తన మీద తనకున్న భయం అంటే రాజ్ తరుణ్ గారికి తన మీద తనకున్న భయం. రాజ్ తరుణ్ గారికి ఆయన మీద భయం ఉందా? ఆయన మీద ఆయనకు భయం ఉండడం. ఇప్పుడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏదైనా కూడా తనకి భయం అని అంటున్నారు. మీరు ఎందుకు భయం? ఆ అమ్మాయి అంటే భయం. అమ్మాయి అంటే భయం, ఏం చేస్తుందో అని చెప్పి. మీకు ఆడియో విన్నట్లేదు మీరు? విన్నాను. కొడుతుంది, తిడుతుంది, పచ్చి బూతులు తిడుతుంది. ఆ అమ్మాయి పోలీస్కి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసింది అలా? అంటే ప్రతిరోజు జరిగే సన్మానం అది డైలీ ప్రాసెస్. కాకపోతే ఆవిడ ఏం ఆరోపిస్తుంది అంటే ఆ ఒక్కరోజు రికార్డింగ్ పట్టుకొని మీరు నా మిగతా అదంతా కూడా ఎలా జడ్జ్ చేస్తారు అంటది. సో ఆయన ఏం గెస్ట్ చేయడు కదా, రోజు అంటే ఏదో ఒకరోజు పెట్టాడు చాలా అనుకున్నాడు. ఇంకా ప్రతిరోజు నిజానికి చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకొస్తా వినండి. అంటే మాకు ఒక 2-3 అయితే అంటే ఇంకెవరికి వినిపియని, ఇంకెవరు వినలేని మీ దగ్గర ఉంది, ఎక్స్క్లూజివ్ కావాలంటే చూపించండి, చూద్దాం మెల్లగా వస్తాయిలేండి బయటికి. సాక్ష్యాలు లేకుండా కూడా ఎవరు అంటే కొన్ని కన్వర్సేషన్స్ అనేవి విన్నాం. నేను క్లోజ్డ్ సోర్సెస్ వరకు తెప్పిస్తాను, బట్ లెట్స్ సీ. అంటే ఎన్ని బూతులు వింటారండి ఎవరికైనా కూడా? మీకైనా ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అన్ని బూతులు ఎలా వింటారు? వినలేరు. సరే కానీ మీకు కావాలంటే నేను అరేంజ్ చేస్తాను, మేబీ 2-3 రోజుల్లో చూద్దాం. ఐ విల్ ట్రై. ఇది అదే 2-3 డేస్కి ఇది కంక్లూజన్ దొరుకుతుంది దీనికి అంటారు. అమ్మాయి ఇది ఏంటంటే ఆవిడ వచ్చి మీడియా ముందు వచ్చి ఇప్పుడు చేసావు నువ్వు తప్పు అని చూపించినప్పుడు, లేకపోతే వాళ్ళ అమ్మని నువ్వు అంత పచ్చి బూతులు తిట్టావు, సరే అది మీ పర్సనల్ అంటే అది బయటకు వచ్చింది అని ఏదో అన్నాం, మనం మొత్తానికి బయటకు వచ్చింది కదా. ఏ రోజైనా సరే వాళ్ళ అమ్మకి ఈవిడ క్షమాపణ చెప్పిందమ్మా. ఫస్ట్ ఏదో అనుకుంటామండి అని వదిలేయడం వేరు. వాళ్ళ అమ్మకి అంత బూతులు తిట్టడానికి నిజానికైతే నా దృష్టిలో ఇంత అమ్మని తిడితే మనమ్మనే కాదు పక్క వాళ్ళ అమ్మని తిట్టినా కూడా వెళ్ళి కొట్టేద్దాం అంత కోపం. డైరెక్ట్ వదిలేయచ్చు కదా, మా అమ్మని తిట్టింది ఏమే, నువ్వు నాకు మా అమ్మని తిట్టావు నాకు వద్దు అని డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. మీకు అర్థం కావట్లేదు ఇంకా అక్కడ, మీరు వినలేదైతే ఆడియో మీరు వినండి ఒక్క నిమిషం. ఆవిడ ఏం చెప్తుంది, నేను కొట్టి తిట్టి ఆవిడ ఏమంటుంది తర్వాత, నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, పద నన్ను తీసుకెళ్ళు అన్నపూర్ణ స్టూడియోకి, నాగార్జున దగ్గర పంచాయతీ పెడతా, నా సావరంగ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళు అండ్ వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని కూడా బూతులు తిడుతుంది. సరే ప్రైవేట్ కార్ వదిలేద్దాం, బట్ పాయింట్ ఏంటంటే పంచాయతీ పెడతా బయట. అమ్మాయి అది కూడా చెప్తుంది, ఉమెన్ అంటే ఏంటో చూపిస్తా అంటే అమ్మాయి బయటికి వెళ్ళి చించుకొని అరిస్తే 4 వస్తారు, వీడిదే తప్పనుకుంటారని చెప్పి ఆవిడ క్లియర్గా తెలుసు. షీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్, అది అర్థమవుతుంది మనకి. అది వాడి ఆ అమ్మాయి కార్డు వాడి ఈ మీడియా పోలీస్ కేస్ అని చెప్పి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియదు మనకి. ఇవాళ బూమరాంగ్ అయింది ఆవిడకి. నేను వచ్చి ఇవన్నీ చూపిస్తున్నాను, ఇలా ఒకడు వస్తాడు ఒకడు చూపిస్తాడు అని అనుకోలే ఆవిడకి క్లియర్ కట్గా అర్థమైపోయాను నేను. ఏంటంటే నాకు సపోర్ట్ చేయండి, ఎందుకండి న్యాయానికి కదా సపోర్ట్ చేయాల్సింది.
ఫ్యాక్ట్స్ చూపిస్తే ఆన్సర్ చేయండి, సింపుల్. సో ఇదే ప్రాసెస్లో ఆవిడ నాన్ స్టాప్గా హెరాస్మెంట్, టార్చర్ చేస్తూనే ఉంది. ఎవడు భరిస్తాడండి ఇన్నాళ్ళు టార్చర్? ఆడపిల్ల అయినా సరే కొడుతున్నాడు మొగుడు కొడుతున్నాడు అంటే ఎప్పుడో ఒకరోజు బయటపడాలి అనుకుంటుంది తప్ప వాడితో కాపురం చేయాలనుకోదు కదా. ఎంతమంది వీళ్ళు ఇట్లా బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా? ఎవరైనా అంతే. కాకపోతే ఆవిడ కొట్టినప్పుడు ఈయన తిరిగి కొట్టలేడని కాదు, ఆవిడకన్నా బలవంతుడు ఖచ్చితంగా తిరిగి కొట్టడం ఎంతసేపు. కానీ ఒకటి ఈయన సంస్కారం, ఇంకోటి భయం. నిజంగానే భయం కన్నా సంస్కారం, నేను చెప్తున్నాను కదా. ఆ మనిషి నిజంగా పురుషోత్తముడు అని టైటిల్ రావడం కానీ నిజంగా పురుషోత్తముడు. నేను ఎందుకు చెప్తున్నానంటే లిటరల్లీ ఐ హ్యావ్ ద ప్రూఫ్, బట్ కాన్ఫిడెన్షియల్గా నేను మీకు చెప్తాను. ఈ మస్తాన్ సాయి అనే వాడితో కింద ఉంటున్న టైంలో, అంటే వీళ్ళు బ్రేకప్ అయిపోయింది అయినా కూడా హీ లెట్ హర్ బీ దేర్. ఫస్ట్ పాయింట్ అతని గొప్పతనానికి తారకండి. ఎవరన్నా సరే వదిలిపోయిన తర్వాత పని ఏంటి? ఇప్పుడు పెళ్ళం కాదు, ప్రేయసి కాదు, అక్కడే ఉంటాను, అక్కడే పట్టుకుని గబ్బిలంగా ఉంటాను, అక్కడితో ఆకుండా వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని డ్రగ్స్ చేసి నాన్న పెంట చేస్తాను అన్నా కూడా ఆయన భరించాడమ్మా. మహానుభావుడు, నిజంగా మహానుభావుడు. దీనికి మనం రకరకాల తప్పుడు అర్థాలు అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, నిజంగా మహానుభావుడు. మస్తాన్ సాయితో ఇదే రకమైన బిహేవియర్, మస్తాన్ సాయి తోటి ఇదే రకమైన బిహేవియర్ ఆ చింటూతోటి. ఆవిడ అసలు డ్రగ్ కేసులో ఎలా పట్టుబడింది తెలుసా మీకు? ఇదే ఎవరినైనా సరే అమ్మ నా బూతులు తిట్టడం. ఆ చింటూనే అమ్మ నా బూతులు తిట్టింది. వాడేం చేశాడు? ఊరుకుంటాడు. టైం కోసం చూశాడు. కరెక్ట్గా ఆవిడ దగ్గర డ్రగ్స్ తీసుకుని వస్తున్న టైంలో చూసి ఇదిగోండి పలానా టైంలో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే మీకు దొరుకుతాయని చెప్పేశాడు. ప్రతి ఒక్కరికి కూడా బలవంతంగా డ్రగ్స్ మరి నాకు తెలియకుండా పెట్టారని చెప్తుంది కదా. అది కూడా మీకు చెప్తానమ్మా. అది మీకు ఒక్క రోజులో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, మీడియా గమనిస్తుండండి మీకు. సో ఆ చింటూని తిట్టి వాడికి శత్రువు అయ్యి బయటకు వీళ్ళు అందరూ కూడా హిహి నవ్వుతూనే ఉంటారు. ఎవరు మస్తాన్ సాయి కావచ్చు, చింటూ కావచ్చు, ఎవరైనా కూడా ఎవ్వరు భరించలేరమ్మా ఇట్లాంటిది. ఏ మగాడు కూడా, ఈ మగాడు కాదు ఎవరు కూడా ఇది భరించలేరు. విపరీతమైన స్మోకరు, ఆల్కహాల్ కన్జ్యూమరు, అండ్ దానికి తోడు మెత్ అంటే అబండెంట్ డ్రగ్, ఇవన్నీ వాడి ఆవిడికి వచ్చే ఆ ఇదితోటి అంతే మా బ్యాన్ కత్తే.